అన్నమయ్య పింఛా డ్యామ్కు గురించి నేను వెళ్ళి పర్యటనకు తిరిగి వస్తూ ఉంటే ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను ఆపింది బండి. ఏమ్మా ఏంటనంటే నీళ్ళు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించు నాన్న, నీళ్ళు ఇప్పించని మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. నెంబర్ ఎంత? మీ ఫోన్ నెంబర్ వద్దు. 970 అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే. 10 కుటుంబాలు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో లెస్ దెన్ 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది. అన్నమయ్య పింఛా డ్యామ్కు గురించి నేను వెళ్ళి పర్యటనకు తిరిగి వస్తూ ఉంటే ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను ఆపింది బండి. ఏమ్మా ఏంటనంటే నీళ్ళు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించు నాన్న, నీళ్ళు ఇప్పించని మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. నెంబర్ ఎంత? మీ ఫోన్ నెంబర్ వద్దు. 970 అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే. 10 కుటుంబాలు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో లెస్ దెన్ 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది.